వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే. ప్రస్తుతం మనం NH44 ఏదైతే జాతీయ రహదారి కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళే రహదారి NH44 దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. దాదాపు 2022లో ఈ ప్రాజెక్టు ఫ్లైఓవర్ కారిడార్ అయితే స్టార్ట్ అయింది. దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనదారులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ఫ్లైఓవర్ 4 సంవత్సరాలు అయినా కానీ ఈ సంవత్సరం సెప్టెంబర్ లోపు ఇది పూర్తి అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఇంకా సగం పనులు కూడా పూర్తవని పరిస్థితులు అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ కారిడార్కి సంబంధించి ఏదైతే బోయిన్పల్లి నుంచి కూడా బోయిన్పల్లి, దాని తర్వాత సుచిత్ర తర్వాత కొంపల్లి నుంచి దాదాపు మేడ్చల్ అవతలి దాకా కూడా దాదాపు 10-15 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఫ్లైఓవర్ అయితే నిర్మాణం ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే గనక సికింద్రాబాద్ బోయిన్పల్లి నుంచి డైరెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ కండ్లకోయ వరకు కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా వాహనదారులు అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాళ్ళకి కూడా ట్రాఫిక్ కష్టాలు అనేవి తప్పుతాయి. కానీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి దాదాపు ఇప్పటికే 4 సంవత్సరాలు టైం పట్టింది. తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ డస్ట్ కారణంగా. ఏదైతే 2 వీలర్ వాహనదారులు అయితే మొత్తం మీరు చూడొచ్చు, పెద్ద పెద్ద వాహనాలు, లారీలు, మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి మొత్తం పెద్ద ఎత్తున వాహనాలు కూడా వస్తూ ఉంటాయి. NH44 అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వెళ్లాల్సిన అంతా కూడా ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి వెళ్తుంటది కాబట్టి పెద్ద ఎత్తున ఈ రోడ్ అంతా మరమ్మతులతో ఇప్పుడు ప్రజెంట్, ఎందుకంటే పైన ఫ్లైఓవర్కి సంబంధించిన మరమ్మతులు నడుస్తున్నాయి. రోడ్ అంతా కూడా గుంతలుగా ఉంది. 2 వీలర్ వాహనాలకి 4 వీలర్ వాహనదారికి అంతా కూడా చాలా కష్టంగా మారింది. రోడ్ ఒకవైపు గుంతలుగా ఉండడం, డస్ట్ చూడొచ్చు. డస్ట్ ఒక్కసారిగా మొత్తం లోపలికి వెళ్తా ఉంది. ముక్కులోంచి నోట్ల నుంచి బాడీ పైన పడతా ఉంది. పౌడర్ వేసుకోకుండా పౌడర్ కంటే ఎక్కువగా ముఖం బాడీ పైన పడతా ఉంది. తీవ్ర ఇబ్బందులు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, ఇక్కడ డైలీ ఇక్కడ మెదక్ నుంచి కావచ్చు, ఇక్కడ నుంచి రామాయంపేట కావచ్చు, ఇక్కడ ఈ ఏరియా వెళ్ళే వాళ్ళు మొత్తం కూడా అంటే డైలీ సికింద్రాబాద్కి వెళ్ళే వాళ్ళు, వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు అయితే అవుతా ఉన్నాయి. ఈ కారిడార్ మరి ఎప్పుడు పూర్తవుతుంది అంటే కూడా 2026 కల్లా పూర్తవుతుంది అని ప్రభుత్వాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇప్పటికే మరి 2000 సెప్టెంబర్లో ఇది పూర్తవ్వాల్సింది. ఇప్పటికీ ఇంకా పూర్తవ్వలేదు. వాహనదారులు అంటే ఎండ కొడుతున్నప్పుడు కొంచెం పరిస్థితి బాగున్నప్పుడు ఈ రకంగా ఉంది. అదే వర్షం పడితే కనుక ఇంకా చాలా ఇబ్బందిగా మారుతుంది వాహనదారులకి. ఎందుకంటే ఒకవైపు గుంతలు, ఒకవైపు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడైతే 2 వీలర్ 4 వీలర్ వాహనదారులు అయితే పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే డస్ట్ చాలా అంటే దుమ్ము ధూళి అంతా కూడా ముక్కులోకి వెళ్తుంది. ఆ రకమైనటువంటి జబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. ఇది ఒకవైపు 4 సంవత్సరాల నుంచి ఇది కూడా ఒకవైపు పెద్ద ఎత్తున ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రయత్నం అయితే కలుగుతా ఉంది. డస్ట్ ఎలర్జీ కూడా అందరికి వస్తూ ఉందని ఇక్కడ ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఇది ఒకవైపు ఇలా ఉంటే అటు ఉప్పల్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉప్పల్ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఉప్పల్ ఫ్లైఓవర్ కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది. అది కూడా పెద్ద ఎత్తున ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ డస్ట్ కు సంబంధించి ఇటుపక్క ఏదైతే షాప్స్ ఉంటాయో, షాపులు కావచ్చు, ఇవన్నీ కమర్షియల్ షాప్స్ అన్ని కూడా ఈ డస్ట్ అంతా కూడా షాప్లలోకి వెళ్ళి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అంటే ఇది త్వరగా పూర్తి చేయాలి. త్వరగా పూర్తి అయితే కనుక అటు వాహనదారులకి ట్రాఫిక్ కష్టాలు తప్పితే ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకి ఈ డస్ట్ కు సంబంధించి రోడ్డుకు సంబంధించి కూడా కష్టాలు తగ్గుతాయని ఇక్కడ వాళ్ళైతే చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోడ్డు కనుక ఈ ఫ్లైఓవర్ కనుక అయిపోతే చాలా బెటర్ గా ఉంటుంది. డైరెక్ట్ సికింద్రాబాద్ నుంచి కూడా కండ్లకోయ వరకు డైరెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు నేరుగా ఫ్లైఓవర్ బోయిన్పల్లిలో కనుక ఫ్లైఓవర్ ఎక్కితే దాదాపు సుచిత్ర, దాని తర్వాత ఏదైతే బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి ఇవన్నీ కూడా దాటుకొని ఫ్లైఓవర్ ఎక్కే అవసరం అయితే ఉంటుంది. ఫ్లైఓవర్ తర్వాత డైరెక్ట్ ఫ్లైఓవర్ దిగితే కనుక డైరెక్ట్ మేడ్చల్ అవతల మనకు ఫ్లైఓవర్ అనేది ఎండింగ్ అవుతుంది. మేడ్చల్ అవతల ఒక 2-3 కిలోమీటర్ల తర్వాత ఫ్లైఓవర్ అనేది ఎండింగ్ ఉంటుంది. కాబట్టి పూర్తిగా సికింద్రాబాద్కి ట్రాఫిక్ కష్టాలు తగ్గించడానికి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. కానీ వాహనదారులకు అయితే పెద్ద ఎత్తున ఇబ్బందులు అయితే కలుగుతా ఉన్నాయి. ఇక్కడ నుంచి దాదాపు సికింద్రాబాద్ బోయినపల్లి వరకు కూడా ఉన్నటువంటి షాపులు అటు సైడ్ లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు,
అంతా ఉన్న షాపులకు కూడా డస్ట్, విపరీతమైన డస్ట్ రావడం, డస్ట్ అంతా కూడా వాళ్ళ ముక్కులలోకి వాళ్ళ ఒంట్లోకి వెళ్ళడం, జబ్బులతో ఇబ్బంది పడడం, డస్ట్ ఎలర్జీ రావడం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయని ప్రజలైతే పెద్ద ఎత్తున చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం ఏదేమైనప్పటికీ ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేసి, అధికారులు దీనిపైన ఫోకస్ చేసి సో ఈ ఫ్లైఓవర్ ని తొందరగా ముగిస్తే అటు ప్రజల ఆరోగ్యాలతో పాటు ప్రజలకు ఈ ట్రాఫిక్ కష్టాలు కూడా తగ్గుతాయని చెప్పుకోవచ్చు.